ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. బట్ ఏంటి అంటే దాని గురించి అని చెప్పేసి కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయండి. ఆ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ చేసి నీట్గా బ్లౌజ్ అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చండి. బట్ ఏంటి అంటే కాకపోతే వాటి గురించి కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయండి. సో ఆ ఫార్ములాస్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది వచ్చేసి మనకి రెడీమేడ్ ప్యాటర్న్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ యొక్క రెడీమేడ్ ప్యాటర్న్స్కి అయితే మాత్రం ఈ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ చేసి ప్రతి ఒక్క సైజ్ అనేది నీట్గా అయితే కటింగ్ అయితే మాత్రం చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఆ యొక్క ఫార్ములాస్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. నెక్కి వచ్చేసి ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 12, అలాగే షోల్డర్కి వచ్చేసి డిపెండ్స్, అది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 or 2.5 or 3 అనేసి మాక్సిమం వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా 2 ఇంచెస్ నుంచి అయితే స్టార్ట్ అయితే మాత్రం అవుతుందండి. ఇంకా కొంతమంది 1.5 కూడా పెట్టుకుంటారు, బట్ అది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం వచ్చేసి 2, 2.5 or 3 ఇంచెస్. అలాగే చెస్ట్కి వచ్చేసి మనకి చెస్ట్ డివైడెడ్ బై 4, అలాగే వేస్ట్కి వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్, అంటే వేస్ట్ డివైడెడ్ బై 4 చేసిన తర్వాత ప్లస్ 1 ఇంచ్ అనేది మనం డాట్స్ గురించి అయితే యాడ్ చేస్తాం. ఆమ్ యొక్క రౌండ్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 ప్లస్ 1 ఇంచ్ అనమాట. ఏదైతే ఆమ్ యొక్క డౌన్ తీసుకుంటామో దాని గురించి అని చెప్పేసి ఫార్ములా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆమ్ హోల్ యొక్క క్రాస్ మార్క్ చార్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా రాసాను అనమాట. చెస్ట్ 28 to 31.75 ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 0.50, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 0.75, అలాగే మీ చెస్ట్కి వచ్చేసి 32 to 39.75 ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది 0.75, అలాగే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది 1 ఇంచ్, అలాగే 40+ వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1 ఇంచ్, అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 1.25 అయితే మాత్రం వస్తుందండి. ఇది 40 సైజ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె యొక్క ఏదైతే ఉంటుందో అది కూడా మీకు క్లియర్గా అయితే మాత్రం రాసేయండి. ఈ యొక్క ఫార్ములాస్ని అలాగే ఈ యొక్క ఆర్మ్ చార్ట్ని అనేది మనం తీసుకొని నీట్గా ప్యాటర్న్ అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. మీరు బయట ఏ ప్యాటర్న్ మీకు స్టిచ్చింగ్ రాకపోయినా కటింగ్ రాకపోయినా సరే మీరు బయట ఏది కూడా పర్చేస్ చేయవలసిన అవసరం లేదని ఈ యొక్క ఫార్ములాస్ ఉంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తే మీరు ఏదైతే ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ చేద్దామో అనుకుంటున్నారో కటింగ్ చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా రాదండి. ఖచ్చితంగా అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకసారి మెథడ్ మీరు ట్రై చేసి చూడండి, మీకే అనేది రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు మెజర్మెంట్స్ కానీ చూసుకున్నట్టయితే మాత్రం మీకు ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, బ్యాక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, స్లీవ్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ యొక్క రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్ అనమాట. సో ఈ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తూ ఈ యొక్క మెజర్మెంట్స్ తోని బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఏదైతే క్లోజింగ్ ఉంటుందో క్లోజింగ్ అనేది మన వైపు అయితే ఉండాలి. ఏదైతే ఓపెన్స్ ఉంటుందో ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో అయితే మాత్రం ఉండాలండి. సో లాస్ట్ లో వచ్చేసి నేను వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు అనేది నీట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. అంటే ఎగు దిగు ఉండకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ సెల్వేజ్ అయితే వచ్చేసింది, 1/2 ఇంచ్ అయితే అవసరం లేదు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ ఉంటుందో ఇక్కడ సీమ్ అలవెన్స్ గురించి అని చెప్పేసి ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మాత్రం వదులుతున్నాను. సో మీకు ఇక్కడ క్లియర్ గా రాస్తాను చూడండి. 1/2 ఇంచ్ ఎస్ఏ అంటే సీమ్ అలవెన్స్ అంటే ఖర్చుల గురించి అని చెప్పేసి క్లియర్ గా అయితే మాత్రం రాసేయండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ కదా. సో ఏదైతే ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా వచ్చేసి నేను 14 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్ గా మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. అంటే నెక్ యొక్క ఫార్ములా ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, నెక్ యొక్క ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. సో చెస్ట్ డివైడెడ్ బై 12 అంటే 40 డివైడెడ్ బై 12 చేస్తే ఇక్కడ నాకు వచ్చేసి 3.3 అయితే వస్తుంది అనమాట. సో ఏదైతే ఇక్కడ ఆన్ఫోల్ లో ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా వచ్చేసి నేను 3.3 దగ్గర కరెక్ట్ గా ఒక మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నాను. సో 3.3 అంటే మీకు ఎలా తెలుసు అంటే ఇది 1, ఇది ఒక 2, ఇది ఒకటి 3, ఇది ఒకటి 4 అన్నది మీరు కౌంట్ చేసుకోండి. సో 3.3 అంటే ఇక్కడ 1, 2, 3 కాబట్టి ఇక్కడ అన్నది వస్తుంది అనమాట. అంటే 3.5కి ఒక గీత తక్కువలో అన్నది వస్తుంది. సో 3.3 దగ్గర అయితే కరెక్ట్ గా ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. ఆ తర్వాత ఏదైతే షోల్డర్ ఉంటుందో ఈ యొక్క షోల్డర్ కి నేను వచ్చేసి కరెక్ట్ గా 2 ఇంచెస్ అయితే మాత్రం తీసుకుంటున్నానండి. సో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ డౌన్ ఉంటుందో ఈ యొక్క డౌన్ అయితే మాత్రం మనం చూసుకోలేండి. ఇక్కడ డౌన్ గా మీరు చూసుకుంటే మాత్రం ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 ప్లస్ 1 ఇంచ్ అనమాట. సో చెస్ట్ డివైడెడ్ బై 8 ప్లస్ 1 ఇంచ్ 40 డివైడెడ్ బై 8 ప్లస్ 1 ఇంచ్ కానీ చేస్తే ఇక్కడ 6 ఇంచెస్ అయితే వస్తుంది.
ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ యొక్క రెండింటి డిస్టెన్స్ ఎంత వచ్చింది 5.5. కరెక్ట్గా ఇక్కడ కూడా 5.5 ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ 5.5 కానీ మీరు కొంచెం అటుకు ఇటుక కానీ అయితే మీకు చెస్ట్ దగ్గర వచ్చేసి మీకు ఏమవుతుందంటే టైట్గా పట్టేయడం లేకపోతే హ్యాండ్స్ దగ్గర బాగా పక్కకు గుంజడం అలా అన్నది అవుతుంది అనమాట. సో కరెక్ట్గా బిగినర్స్ అయితే మాత్రం ఏం చేయాలంటే ఈ రెండిట్లో అంటే ఏదైతే నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో కరెక్ట్గా ఇక్కడ అంత ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటికి అనేది స్ట్రైట్గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అనేది గీసేసుకోండి, క్రాస్గా లేకుండా. సో ఇక్కడ గీసేసుకున్నారు కదా, ఇక్కడ చెస్ట్ దగ్గర మీరు చూసుకుంటే చెస్ట్ దగ్గర వచ్చేసి చెస్ట్ 40 ఇంచెస్ అనమాట. ఫార్ములా మీరు చూసుకుంటే చెస్ట్ డివైడెడ్ బై 4 అనమాట. సో చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కాబట్టి 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్ అయితే వస్తుంది. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో కరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఒక 10 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసేస్తామండి. సో అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మీకు వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ అనేది ఫార్ములా. వేస్ట్ వచ్చేసి ఇక్కడ 34 ఇంచెస్, 34 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ అనేది చేస్తే 8.5 ప్లస్ 1 ఈక్వల్ టు 9.5 ఇంచెస్. సో కరెక్ట్గా వచ్చేసి ఏదైతే ఇక్కడ ఆర్మ్ ఫోల్డ్ ఉంటుందో కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసేసుకున్నానండి. మార్కింగ్ గీసేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ యొక్క లైన్స్ అన్నిటికీ కూడా నీట్గా అయితే మాత్రం కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను ఇంకొక వీడియో అయితే చేసైతే మాత్రం పెడతాను. ఇక్కడ ఏదైతే సైజ్ ఉంటుందో ఇక్కడ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట సైజు. ఇక్కడ మనకి 40 ఇంచెస్కి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం తీసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం తీసుకుంటున్నానండి. 40 ప్లస్ అంటే 40 కన్నా ఎక్కువ సైజ్ ఉన్నది అయితే మాత్రం మనకి 1 ఇంచ్ 1.25 అయితే మాత్రం వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి 40 సైజ్ కాబట్టి కరెక్ట్గా 40 ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. 1 ఇంచ్ అయితే మాత్రం కరెక్ట్గా అయితే మాత్రం సరిపోతుందండి. సో ఏదైతే ఇక్కడ ఉంటుందో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం తీసుకుంటున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా నేను 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈ యొక్క పాయింట్ నుంచి అలాగే ఈ యొక్క పాయింట్కి ఎంత ఉంది కరెక్ట్గా 6 ఇంచెస్ కదా. సో కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర అనేది ఒక మార్కింగ్ అయితే ఇస్తున్నాను. అంటే ఏదైతే 6 ఉంటుందో 6 అనేది డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ ఈ విధంగా 3 అయితే మాత్రం వస్తుందండి. వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ అన్నిటికి కూడా నీట్గా కలుపుతూ అన్నది నీట్గా ఒక లైన్ అయితే కర్వ్ స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కర్వ్ స్కేల్ అనమాట. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఫ్రీ హ్యాండ్తో అయితే మాత్రం మీకు అంత పర్ఫెక్ట్ అయితే మాత్రం రాదు. ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఖచ్చితంగా కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ప్రాబ్లం అయితే లేదని ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా అనేది నీట్గా అన్న కర్వ్ అయితే మాత్రం గీసేసానండి. గీసేసిన తర్వాత ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే బ్యాక్ యొక్క డీప్ ఉంటుందో బ్యాక్ యొక్క డీప్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు ఎంత ఇచ్చుకున్నారు 3.3 ఇంచెస్ కదా, కరెక్ట్గా ఇక్కడ కూడా వచ్చేసి 3.3 దగ్గర ఒక మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నానండి. సో ఈ రెండింటిని కూడా ఒక లైన్ అయితే మాత్రం కలుపుకున్నాను. ఈ యొక్క డాట్కి అయితే ఒక లైన్ అయితే మాత్రం నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సో నీట్గా అనేది కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైనా సరే మీకు నచ్చిన షేప్ అయితే ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే మాత్రం నార్మల్ రౌండ్ అయితే మాత్రం తీసేస్తున్నాను. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలాగే ఇటుపక్క కూడా వచ్చేసి కరెక్ట్గా కొంతమంది కర్వ్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఇలా అన్నది ఇలా ఇచ్చేస్తారనమాట. ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఇవ్వకూడదు అనమాట. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఉండేలాగైతే మాత్రం చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 1 పాయింట్ వచ్చేలాగా చూసుకొని నీట్గా కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. అలాగే ఇంకా కొంతమంది బాగా రౌండ్ కావాలి, చాలా డీప్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే అంటే బ్యాక్ సైడ్ రౌండ్ చాలా రౌండ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఏదైతే ఇక్కడ ఫుల్ లెంత్ ఉంటుందో దానికి అన్నది డివైడెడ్ బై 2 అనేది చేసుకుంటే ఇక్కడ సెంటర్లో వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నది ఒక 1/2 ఇంచ్ అనేది ఇచ్చుకొని ఈ విధంగా అన్నది మీరు కానీ కరువు కానీ ఇచ్చుకుంటే మీకు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఏదైతే డీప్ ఉంటుందో నెక్ యొక్క డీప్ రౌండ్ అన్నది చాలా నీట్గా అన్నది వస్తుంది. మెయిన్ ఏంటంటే చాలా ఎక్కువ కరువు అయితే మాత్రం వస్తుంది, రౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. బట్ నేను ఇక్కడ అంత డీప్ నాకు అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ నెక్ అనేది చాలా ఎక్కువ డీప్గా అయితే మాత్రం పెట్టుకున్నాను కదా. సో అందు గురించి అని చెప్పేసి నేనైతే మాత్రం తీసుకోవడం లేదు. సో ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచ్ దగ్గర అయితే ఇచ్చుకున్నాను కదా. 1 ఇంచ్ ఇచ్చుకున్న తర్వాత ఏవైతే ఉంటుందో ఈ మూడింటిని అంటే ఏదైతే ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను కదా. సో 1 ఇంచ్ ఇచ్చుకున్న తర్వాత నీట్గా అయితే ఒక రౌండ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నాను అండి. వీడియోలో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా నీట్గా అయితే ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత అలాగే
ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అనేది నార్మల్గా ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. ఒకవేళ ఇంకా కొంచెం కిందకి కావాలి అనుకుంటే ఏదైతే ఉంటుందో ఒక 1/4 ఇంచ్ కిందకి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అయినా సరే నీట్గా అయితే మాత్రం రౌండ్ అయితే మాత్రం కలిపేసుకోవచ్చండి. అంటే బాగా రౌండ్ కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ అంటే చాలా ఎక్కువ డీప్ కాబట్టి నేను నార్మల్గా అయితే మాత్రం పెట్టేస్తున్నాను. సో ఇదే నేను కటింగ్ చేస్తాను, ఇదైతే కటింగ్ అయితే చేయనండి. ఆ తర్వాత ఇటుపక్క మనం చూసుకుంటే మాత్రం మనం ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ దగ్గర మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ దగ్గర నీట్గా సీమ్ అలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. ఇలా టేప్తో మనం ప్రతిదీ కూడా సీమ్ అలవెన్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా వంకర్లు టింకర్లు పోకుండా చాలా చక్కగా అయితే మాత్రం వస్తుందండి. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే గీస్తున్నాను. సో అలాగే కొంతమందికి ఏంటి అంటే ఇటుపక్క కొంతమందికి ఏంటి అంటే సైడ్ అన్నది ఏదైతే ఉంటుందో ఈ యొక్క పార్ట్లో కొంతమందికి పెద్దవాళ్ళకి అయినా సరే కొంతమందికి ఏంటి అంటే ముడతలాగా అన్నది ఉగ్గులాగా అన్నది దగ్గరికి అన్నది ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది సైడ్కి అన్నమాట. బ్లౌజెస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. దగ్గరికి సైడ్లు అంటే ఏదైతే ఆమెకు రౌండ్ ఉంటుందో ఈ యొక్క సైడ్లు దగ్గరికి అనేది ఈ విధంగా కూడికిపోయినట్టు ఉంటుంది అనమాట. దగ్గరికి వచ్చేస్తుంది. అటువంటి వారికి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో అంటే ఈ యొక్క పాయింట్ ఉంది కదా ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అనేది పైకి అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పైకి పెట్టేసుకొని ఇక్కడ ఏదైతే మనం యొక్క ఇచ్చుకుంటామో బ్యాక్ డాట్ అనేది ఇచ్చుకుంటామో దాని లైన్ అయితే మాత్రం ఇందులోకి అయితే మాత్రం కలపవలసి ఉంటుందండి. ఇక్కడ మనం బ్యాక్ డాట్ అయితే ఫస్ట్ వేసేద్దాం. ఇక్కడ బ్యాక్ డాట్కి అయితే మాత్రం నేను ఇక్కడ 3.5 అయితే మాత్రం తీసుకుంటున్నానండి. కరెక్ట్గా మీరు 3.5 కానీ లేదు అనుకుంటే 4 ఇంచెస్ అయినా సరే ఇచ్చుకోవచ్చండి. సో 3.5 ఆర్ 4 ఇంచెస్ అన్నది మనం అయితే మాత్రం ఈ యొక్క డాట్ అయితే మాత్రం వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే మాత్రం 3.5 అయితే మాత్రం వేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే 4 ఇంచెస్ అయినా సరే మీరైతే మాత్రం వేసుకోవచ్చు, అది మీ బట్టి ఉంటుంది. బట్ నేను ఇక్కడైతే మాత్రం 3.5 వేస్తున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే మనం 1 ఇంచ్ అయితే మాత్రం మనం ఇచ్చుకున్నాం కదా కరెక్ట్గా ఆ 1 ఇంచ్ దగ్గర అంటే ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ వస్తుంది డాట్, ఇంకొక పక్క 1/2 ఇంచ్ డాట్ వస్తుంది కదా కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ దగ్గర అయితే నేను ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. చేసేసి మళ్ళీ ఈ యొక్క సెంటర్లో అంటే ఇటుపక్క ఒక 1/4 ఇంచ్ వస్తుంది, ఇటుపక్క అనేది ఒక 1/4 ఇంచ్ అయితే మాత్రం వస్తుందండి. అలాగే ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను వచ్చేసి ఏదైతే డాట్ యొక్క లెంత్ ఉంటుందో డాట్ యొక్క లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఏదైతే ఖర్చు ఉంటుందో ఖర్చు అనేది వదిలేసుకొని నీట్గా అనేది ఒక 3.5 అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. ఏదైతే ఇక్కడ బ్యాక్ డాట్ ఉంటుందో బ్యాక్ డాట్ వేసేటప్పుడు ఖచ్చితంగా చాలా షార్ప్గా అయితే మాత్రం వేయాలండి. ఒకవేళ కానీ కరువులాగా కానీ వేస్తే బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో బ్యాక్ యొక్క ఏదైతే బ్లౌజ్ ఉంటుందో పైకి ఎత్తేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అందు గురించి అని చెప్పేసి ఖచ్చితంగా ఏదైతే బ్యాక్ యొక్క డాట్ ఉంటుందో అది వేసేటప్పుడు కొంచెం షార్ప్గా వేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే డాట్ అయితే మాత్రం వేసేసుకున్న తర్వాత ఇటుపక్క ఒక 1/4 ఇంచ్ ఇచ్చుకున్నాను కదా ఆ యొక్క 1/4 ఇంచ్ అనేది ఇందులోకి అయితే మాత్రం నీట్గా స్ట్రైట్గా అయితే మాత్రం ఒక లైన్ అయితే ఇచ్చేసుకొని నీట్గా అయితే కలిపేసుకుంటున్నానండి. సో ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కరెక్ట్గా వచ్చేసి నెక్ దగ్గర అనేది ఒక 1/4 ఇంచ్ అయితే సీమ్ అలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. మీరు ఒకవేళ కానీ ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు ఒకవేళ ఒక 1/2 ఇంచ్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఏంటి అంటే మీరు 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. ఒకవేళ 1/4 ఇంచ్ ఇచ్చుకుంటే 1/4 ఇంచ్ అనేది స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒకవేళ కానీ మీరు 1/4 ఇంచ్ ఇచ్చి 1/2 ఇంచ్ స్టిచ్ వేసినా అలాగే ఏంటంటే 1/2 ఇంచ్ ఇచ్చుకొని 1/4 ఇంచ్ స్టిచ్ వేసినా ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటుందో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు వచ్చేసి లూజ్ అన్నది వచ్చేసి ముడతల కిందనైతే వచ్చేస్తుందండి. ఖచ్చితంగా మీరు 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి, 1/4 ఇంచ్ ఇచ్చుకుంటే 1/4 ఇంచ్ అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే నెక్ ఉంటుందో నెక్ దగ్గర అనేది కంప్లీట్గా ఒక 1/4 ఇంచ్ అయితే మాత్రం నీట్గా స్టిచ్ అంటూ కూడా వేసుకుంటూ అయితే మాత్రం వెళ్ళాలండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకొక వీడియో అయితే మాత్రం చేసి మాత్రం పెడతాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం అడగచేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మధు ఫ్యాషన్ వరల్డ్ అనేసి అయితే మాత్రం ఉంటుందండి. సో ఏదైతే ప్రొఫైల్ పిక్ ఉంటుందో యూట్యూబ్ ప్రొఫైల్ పిక్ సేమ్ అదే పిక్ అనేది ఉంటుందన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి నెక్ కూడా సీమ్ అలవెన్స్లో అయితే ఇచ్చేసానండి. ఇటుపక్క వచ్చేసి ఖచ్చితంగా సీమ్ అలవెన్స్లో వచ్చేసి మనం 2 ఇంచెస్ అయితే మాత్రం సీమ్ అలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకోవాలి. సో ఏవైతే ఇచ్చుకున్నామో నీట్గా అనేది సీమ్ అలవెన్స్ అనేది నీట్గా అయితే ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా అయితే మాత్రం రాస్తాను చూడండి. ఇక్కడ మీకు 1/4 ఇంచ్ అన్నది 1/4 ఇంచ్ అన్నది సీమ్ అలవెన్స్, ఇటుపక్క వచ్చేసి 1/2 ఇంచ్ అన్నది సీమ్ అలవెన్స్, ఇటుపక్క వచ్చేసి 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్, ఇటుపక్క వచ్చేసి 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్. ఇది యొక్క లెంత్ వచ్చేసి 3.5. అలాగే ఈ యొక్క ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా మనకి 3.5 ఆర్
4 ఇంచెస్ అనమాట. ఇది కూడా మనకి వచ్చేసి. సో ఈ విధంగా బ్యాక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో నీట్గా అయితే డ్రాయింగ్ అయితే డ్రా చేసుకుని నీట్గా అయితే కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం తీసేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, ఆ తర్వాత స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. బట్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మాత్రం తీయాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తారు కొంతమంది, కానీ ఖచ్చితంగా ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఏవైతే స్లీవ్స్ ఉంటాయో స్లీవ్స్ అయితే తీయాలి. స్లీవ్స్ తీసిన తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో దీన్ని మనం క్రాస్గా పెట్టయితే మాత్రం తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.